10 సూసైడ్ ప్రివెన్షన్ డే. మనలో ఎంతమందికి ఈ సూసైడ్ ప్రివెన్షన్ డే గురించి తెలుసు? అసలు సూసైడ్ ప్రివెన్షన్ డే పెట్టినప్పటికీ కూడా ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే 8 లక్షలకు పైగా ఆత్మహత్యలు జరుగుతున్నట్టు మన గణాంకాలు చెప్తున్నాయి. ఈ లెక్క ప్రకారం చూసినట్టయితే దాదాపుగా 40 సెకండ్లకు ఒక మనిషి ఆత్మహత్య చేసుకుంటున్నాడు అని అర్థమవుతుంది. ఆత్మహత్యకు ఎన్నో రకాల కారణాలు ఉండొచ్చు. శారీరకమైన కారణాలు, మానసికమైన ఇబ్బందులు, లేదంటే సామాజిక సమస్యలు, ఇలా ఎన్నో రకాల కారణాలు ఉండొచ్చు. వయసుతో సంబంధం లేకుండా స్కూల్కి వెళ్లే పిల్లల దగ్గర నుండి కాలేజీలకు వెళ్లే పిల్లలు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఆడవాళ్లు, మగవాళ్లు, ఇలా ఏ తేడా లేకుండా కూడా ఆత్మహత్య చేసుకునే దానికి నిర్ణయం తీసుకుంటున్నారు అంటే వాళ్ళ సమస్యలు వాళ్ళను ఏ రకంగా ప్రభావితం చేశాయి ఆ నిర్ణయాన్ని తీసుకోవడానికి. బయాలజికల్ ప్రాబ్లమ్స్ అంటే శారీరకమైన సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి అని ఆలోచిస్తే కొంతమందిలో క్రానికల్ డిజీజెస్ అంటే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఏదైనా శారీరక సమస్య కనుక వాళ్ళని బాధ పెట్టినట్టయితే వాళ్ళు దాన్ని తట్టుకోలేక కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకుందామని చెప్పేసి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మానసికంగా వాళ్ళు వచ్చే సమస్యను ఎదుర్కోలేని పరిస్థితి వాళ్ళకు కనుక అనిపించినట్టయితే ఈ సమస్య కన్నా నాకు చావే ఇబ్బంది లేని ఒక తేలికైన పరిష్కారం అని వాళ్ళు ఫీల్ అయినప్పుడు ఆత్మహత్య చేసుకుందామనే నిర్ణయాలు తీసుకుంటారు. సామాజిక సమస్యలు ఎన్నో రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైన సమస్యలు, వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తల్లో వచ్చే మనస్పర్ధలు, ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళలో జరిగే ప్రేమ వ్యవహారాలే కానివ్వండి, చదువుకు సంబంధించి వాళ్ళు చదువుకున్న వాటిలో ఫెయిల్ అవ్వడమే అవనివ్వండి, ఎంతో కష్టపడి చదివిన తర్వాత వాళ్ళు అనుకున్న ఉద్యోగం వాళ్లకు రాకపోవడం, ఇలా ఎన్నో రకాల కారణాలను మనం చూడొచ్చు. అయితే ఈ సమస్యలన్నిటికీ చావే పరిష్కారము అని వాళ్ళు ఆలోచించడానికి గల కారణం ఏంటి? వాళ్ళు ఆ సమస్య నుండి బయటపడడానికి ప్రయత్నించారా లేదా? ఆ సమస్యను ఎవరితో అయినా చర్చించుకున్నారా లేదా? చర్చించుకున్నప్పుడు వాళ్ళ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది వాళ్ళకి? కనీసం ఒక్కొక్కసారి మన కుటుంబ సభ్యులు లేదంటే మనతో పాటు రోజు మన స్నేహితులు అవనివ్వండి, ఉద్యోగం చేస్తున్న చోట ఉద్యోగస్తులే, సహ ఉద్యోగస్తులే అవనివ్వండి, మనతో మాట్లాడుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళు చనిపోయే వరకు, ఆ వార్త మనకు తెలిసే వరకు వాళ్ళకు అలాంటి సమస్య ఉంది, దానికి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది కూడా తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. కానీ నిపుణులు అంటే సైకాలజిస్టులు ఒక రీసెర్చ్ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే సూసైడ్ చేసుకునే వ్యక్తి ఎప్పుడు సడన్ గా సూసైడ్ చేసుకుందాము అనే నిర్ణయానికి రాడు. వాళ్ళు ఎన్నోసార్లు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్లకు కొన్ని క్లూస్, కొన్ని సంకేతాలు ఇస్తూ ఉంటారు, నాకు బతకాలని లేదు అని. కానీ చాలా సందర్భాల్లో దాన్ని కొట్టిపారేయడం గాని, అలా చేసుకుంటారా ఏదైనా సమస్య వస్తే అని చెప్పేసి తేలిగ్గా తీసిపాడేమో, ఇలా చేయడం వల్ల ఆ సమస్యను మనం పెద్దదే అని అనుకోకుండా వదిలేయడం వల్ల ఆత్మహత్యలు చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే సమస్యను అసలు ఎవరితో చర్చించకపోవడం. చర్చించడం పక్కన పెడితే అసలు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకపోవడం. ఎవరితో అయినా ఏదైనా సమస్య వచ్చినప్పుడు షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళ బాధ అనేది సగం తగ్గిపోతుంది. మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు, సంతోషాన్ని పంచుకుంటే రెట్టింపు అవుతుంది, దుఃఖాన్ని పంచుకుంటే సగం అవుతుంది. సో చాలా సందర్భాల్లో సీక్రెట్ మెయింటైన్ చేయడం అంటే కొన్నిసార్లు చెప్పకూడని ఉన్నప్పటికీ మనకంటూ ఒక క్లోజ్ గా ఉన్న వాళ్లతో మనం ఆ సమస్యల గురించి చెప్పినట్టయితే ఆ బాధ తగ్గుతుంది. ఎమోషనల్ గా మనం అంత డిప్రెస్ అవ్వడం గాని, అంత స్ట్రెస్ కి లోనై ఆత్మహత్య చేసుకుందాము అనే నిర్ణయానికి రాకపోవడం గాని జరగచ్చు. ఇంకొకటి, సమస్య చెప్పినప్పుడు వినేవాళ్లు నాన్ జడ్జిమెంటల్ గా ఉండడం. అంటే నాకు చాలా సమస్యలు ఉన్నాయి, నేను అలా చేయట్లేదు కదా, నీకేమైనా పిచ్చా, ఇలా చేస్తున్నావు, ఇలా చెప్పకుండా వాళ్ళు ఉన్న
సిచ్యువేషన్లో సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు వినడం మాత్రమే చేయండి. వాళ్ళు ఆ సిచ్యువేషన్ నుంచి కొంచెం బయటపడ్డారు అంటే ఆ పెయిన్ నుండి కొంచెం బయటపడ్డారు అన్నప్పుడు మాత్రమే మీరు ఎలాంటి చర్యలు అంటే నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవడం వల్ల సమస్య నుండి బయటపడవచ్చు అనే దాని గురించి చర్చించండి. ఫస్ట్ మీరు ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు వాటిని వినడం మాత్రం చేయండి. వాళ్ళకి సపోర్టివ్గా ఉండండి. వాళ్ళు అనుకున్నది అంటే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, కరెక్టే, నీకు ఇలాంటి ఇబ్బంది వచ్చిందా అని చెప్పేసి మాత్రం పాజిటివ్గానే ఉండండి. నెగిటివ్గా ఎప్పుడు మాట్లాడకండి. అండ్ మీరు కూడా మీ సమస్యను ఎవరితోనైనా ఎక్స్ప్రెస్ చేయండి. సాధ్యమైనంత వరకు ఇలాంటి చిన్న చిన్న పనులు చేయడం వల్ల సూసైడల్ థాట్స్ అనేవి రాకుండా ఉంటాయి. సమస్య చాలా పెద్దదిగా ఉంది, కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ మనకు తెలిసిన వాళ్ళు ఎవరు పరిష్కారం చేయలేరు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు సైకాలజికల్ ప్రొఫెషనల్స్ని కలవండి. దురదృష్టవశాత్తు మన దేశంలో కౌన్సిలర్స్ని కలవకపోవడం, సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళకపోవడం ఈ సమస్యను ఎక్కువగా చేస్తుంది అని కూడా చెప్పొచ్చు. గతంతో పోలిస్తే ఇప్పుడు మనకున్న సదుపాయాలు అంటే టెక్నాలజీ అవ్వనివ్వండి, మెడిసిన్స్ అవ్వనివ్వండి, తినే విషయమే అవ్వనివ్వండి, చాలా రకాలైన డెవలప్మెంట్ వచ్చింది. సో దానివల్ల మనిషి యొక్క ఆయుష్ పెరుగుతుంది. కానీ సమస్యను పంచుకునే వాళ్ళు లేక ఆత్మహత్యలు చేసుకుందామనే నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆత్మహత్యల శాతం పెరుగుతుంది, గంభీరంగా అవుతుంది. సో ఈ సూసైడ్ ప్రివెన్షన్ సందర్భంగా అందరికీ నా యొక్క మెసేజ్ ఏంటంటే సాధ్యమైనంత వరకు మీకు వచ్చిన సమస్యను ఇతరులతో మీరు మాట్లాడండి. ఆ సమస్య నుండి బయటపడడానికి ప్రయత్నించండి. లేదంటే తప్పకుండా మీరు సైకాలజికల్ ప్రొఫెషన్స్ని కలవండి. సమస్య నుండి తప్పకుండా మీరు బయటపడతారు. కొద్దిగా ఓపికతో కనుక మీరు ఉన్నట్టయితే మీరు విజయవంతంగా ఆ సమస్యను తప్పకుండా పరిష్కరించగలుగుతారు. ఎందుకంటే పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. సో అందరికీ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా నా యొక్క మెసేజ్ అందరి వరకు వెళ్ళడానికి మీరు తప్పకుండా ఈ విషయాన్ని అంటే ఈ వీడియోని మీరు షేర్ చేయండి. అందరికీ తెలిసేలాగా మీ వంతు ప్రయత్నం మీరు చేయండి.